జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఓవరాల్గా చెప్పాలంటే ఎన్ని ఎదవేషాలు వేయటానికైనా ఎన్ని ఎదవ పనులు చేయడానికైనా కూడా రెడీ అయిపోతున్నాడు. అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి, మళ్ళీ ఎలాగైనా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి, ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటారు దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించింది, ఇంకో 2 నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది. నిన్ననే మనం చూసాం. ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈరోజు డ్రగ్స్ రవాణాలోని, అదేవిధంగా గంజాయి రవాణాలోని, ఆడపిల్లల అక్రమ రవాణాలోని, ఆడపిల్లల మీద అఘాయిత్యాల్లోని, మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, మన విశాఖపట్నంలో పోర్ట్లోని బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన సుమారుగా 25,000 కిలోల డ్రగ్స్ అది సిబిఐకి పట్టుబడ్డాయి. ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళంత దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నేను చూసాం. అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించిందంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఆ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఈ వీరభద్రరావు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం వైసీపీ సీనియర్ నేత. అతను విజయసాయిరెడ్డి గారికి అతి సన్నిహితుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్లో మద్యంతోని, గంజాయితోని, డ్రగ్స్తోని కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, యాక్చువల్గా ఈ కంటైనర్ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు అడ్డుపడ్డారు? నిన్న మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులాడ్కి శుభాకాంక్షలు తెలియజేసిన, అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయసాయిరెడ్డి గారు అతను కరెక్ట్గా విజయసాయిరెడ్డి గారు 2 ఏళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షునిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అంటే బ్రెజిల్కి ఇక్కడ విజయసాయిరెడ్డికి, ఇక్కడ బ్రెజిల్కి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన కొన్ని వేల కిలోలు ఈరోజు గంజాయి పట్టుబడతా ఉంటే దాని గురించి మాట్లాడండి రా అంటే దాని గురించి మాట్లాడరు. అసలు దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రికి ఉంది. కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే. కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది, సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకొని ఇంకా ఆటోమేటిక్‌గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు. సో నిన్న ఆల్రెడీ సాక్షి ఛానల్స్లోని వీటిలోని కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెడుతున్నారు. అది నాకు అర్థం కానిది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మడమా అన్నది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు? అది ఓపెన్ చేయించేటప్పుడు, కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా? ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ని కానీ, అదేవిధంగా టీడీపీలో ఉన్న మెయిన్ నాయకుల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్గా డిస్కరేజ్ చేయడానికి అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు? ఇక్కడ చూసుకుంటానండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే మొన్న 20వ తారీఖుని పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని, ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు. ఆ రోజు అదేవిధంగా చాలా మందిని, అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు. అదేవిధంగా అదే రోజు మనకు సంబంధించి
కొంతమందిని సెలబ్రిటీస్ చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు. నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు. అంటే చాలా మంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్ళారు. అయితే సాయంత్రానికి ఎవడు ఈ రంగస్థలం అని ఒక గ్రూప్ ఉందండి. పాయకరావుపేట రంగస్థలం అని. అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలీదు గానీ, నోటికొచ్చిన పదాలు, నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటారు. అందులో వైసీపీ నాయకుడు ఎవడో సింహాద్రి యాదవ్ అంట అతనొకడు ఈ ఫేస్‌బుక్‌లో సంబంధించి ఒకతను అతను వాలంటీర్ వాడు. తుని వాలంటీర్ అన్నమాట. వాడు కూడా తుని వాలంటీర్. వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని అది కూడా ఏంటి వేటు న్యూస్ న్యూస్‌లోని అది అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు. వేటు న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇలా వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్ళానట. ఆళ్ళని బెదిరించి 50 లక్షలు విలువైన చీరలట నేను పట్టుకుపోయానట. ఆళ్ళట నాకు ఓపెనింగ్ చేసినందుకు ₹1,00,000 ఇచ్చాడట. ఈడికి చెప్పాడు తాతగాడికి ఎవడో గాని ఉన్నాడేమో. ఆ! ఇచ్చాడట. అయినా సరే ఒప్పుకోకపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్ళానట. ఇది వేటు న్యూస్‌లో వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్‌ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళి మా మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు, మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశాను. ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్‌బుక్‌లోని గుడాల నానాజీ ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచే. మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయటం. ఎవడో వేమవరం వైసీపీ, ఖ్వాజా షాహిక్ వాళ్ళు వీళ్ళంతా కూడా దీన్ని ప్రచురం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం. మొన్నే సజ్జల భార్గవరెడ్డి ఇలా గుండెల మీద చెయ్యేసుకొని మరి చెప్పాడు. అని సజ్జల భార్గవరెడ్డి గుండెల మీద చెయ్యేసుకొని మరి చాలా యాక్టింగ్ చేసి మరి చెప్పాడు. అలాంటివాడు మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఒక అనిత వంగ ఒక ఎక్స్-ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్పరా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దగ్గర ఒక కేసు లేదు. సోషల్ మీడియా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర కేసు లేదు. నేను అక్కడికి వెళ్ళేసరికి సుమారుగా మీలో సగం మంది అంటే పత్రికా విలేకరుల సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు. మీరందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి కారు ఎక్కాను. అంటే విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసి నా తాలూకు ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక, నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక, ఎటువంటి అవినీతి చూపించలేక, కేవలం ఒక దళిత మహిళనైన నన్ను టార్గెట్ చేయటానికి, ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయటానికి ఈరోజు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేయటం అనేది చూస్తా ఉంటే సిగ్గుపడాలి. నేను దీని మీద లీగల్‌గా నేను ప్రొసీడ్ అవుతున్నా. దీని మీద పరువు నష్ట దావా ఏస్తా. అట్ ద సేమ్ టైమ్ ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో వాడు ఈ న్యూస్‌ని ఎవడైతే ఫార్వర్డ్ చేశాడో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్‌కి నేను వాళ్ళన్నిటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మేము చేయలేం. మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు, లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు, సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేం. మేము ఎథికల్‌గా ఉంటాం, ఎథికల్‌గా రాజకీయం చేస్తాను. ముఖ్యంగా నిజంగా నేను ఈరోజు ఎవడో మొన్న సాక్షి పేపర్‌లో రాసాను. నేను డైరెక్ట్‌గా చెప్తున్నా. ఆ రోజు కూడా నేను మాట్లాడడం అవ్వలే. 600 కోట్లు నేనట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపరోడు ఏకంగాన. 600 కోట్లు. వినడానికి సౌండింగ్ చాలా బాగుంది. కానీ 600 కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపరోడు మెయిన్ పేపర్‌లో రాసుకోగలిగితే 4 సంవత్సరాల 9 నెలలు ఏం పీకావు? నా మీద అవినీతి ఏదో చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా! నేను ఏ అవినీతి చేశానో చూపించొచ్చు కదా! ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకొని ఈరోజు ఎలక్షన్స్‌లో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానన్న సంగతి తెలిసి, అన్ని సర్వేల్లోనూ నేను గెలుస్తానన్న సంగతి నీకు తెలుసుకొని ఈరోజు నా మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను దమ్ముగా నిల్చుంటాను. నేను అడ్రోడ్ సారిపల్లిపాలెం నా ఇల్లు. ఇక్కడే కూర్చుంటా. నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు, ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు నిరూపించి ట్రై చేయి ఒకసారి. నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నా. నేను నీ ఊరికి ఇది చేశాను, నీ గ్రామానికి ఇది చేశానని చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నేను ఎక్కడికి పారిపోలేదే నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబాలో నేను ఇక్కడే కూర్చున్నా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాను నేను. అఫీషియల్‌గా 3 సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జ్‌గా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా.
ఈరోజు నా మీద చేయడానికి, నా మీద ఆరోపణ చేయడానికి, నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది, లేకపోతే బెదిరించింది. ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి. ఎవడైనా నమ్మేటట్టు చేయండి. అంతే తప్పించి ఎవడైనా ఎవ్వడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని నమ్మడు. కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా. ఒకటే చెప్తున్నా వాలంటీర్లకి కూడా. ఈరోజు మీరు వాలంటీర్లు మీరేదో అనుకుంటున్నట్టున్నారు. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీ రెజ్యూమ్‌లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు. రేపొద్దున ఏ ఉద్యోగానికెళ్ళాలన్నా. ఈ 5 సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు 5,000 ఇచ్చాడు. నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్‌కి 5,000 పంచాడు. ఆ సంగతి ఏదో పేపర్‌లో చూస్తే కాదు. వాలంటీర్‌లే చెప్తున్నారు బయటకొచ్చి మాకు 5,000 ఇచ్చారని. ఆ 5,000 కక్కుర్తి పడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఈ 5,000తో అయిపోయింది. రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్ల. ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు. ఈరోజు మీ మీద ఏమైనా ఒక కేసు పడితే రేపు పొద్దున రక్షించేవాడు ఎవడు ఉండట్లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి. అలా ఉంటే ఫర్దర్‌గా మీకు ఒక భవిష్యత్తు అయినా ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గురించి మేము గుడ్డలు చింపేసుకుంటాము, మేము నోటికొచ్చినట్టు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు రాస్తాము అనుకుంటే గనక డెఫినెట్‌గా మీ జీవితాలు పణంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తది. ఎందుకంటే మీరు రేపొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా ఎళ్ళలేరు.